వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, ఇది మన అకాడమీ. సో ఈరోజు మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్స్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రాయలసీమలో ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఓవరాల్గా మాట్లాడుకుంటే రాయలసీమని ఒక సెమీ కండక్టర్ క్లస్టర్గా మార్చబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. అయితే మన రాష్ట్రం పర్టికులర్గా ఈ క్వాంటమ్ టెక్నాలజీ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, సో ఇట్లాంటి వాటిపైన చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఆల్రెడీ అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ డేటా స్టోరేజ్ ఫెసిలిటీస్ని గూగుల్ వైజాగ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు రాయలసీమలో ఒక సెమీ కండక్టర్ పరిశ్రమ లేదంటే ఒక సెమీ కండక్టర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ రీసెంట్గా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ దానిలో భాగంగా 10,239 కోట్ల పెట్టుబడితో రాయలసీమలో సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. పర్టికులర్గా ఏ జిల్లాలో అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో 30 ఎకరాలు ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ కోసం ఆల్రెడీ కేటాయించడం జరిగిందనమాట. అయితే ఈ 10,239 కోట్ల పెట్టుబడులతో ఎవరు ఈ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారంటే ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో ఈ ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ పర్టికులర్గా ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది పవర్ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ పవర్ డివైజెస్ కోసం అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ అండ్ టెస్టింగ్ సదుపాయం అండ్ అదేవిధంగా ఈ అత్యాధునిక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ కేంద్రాన్ని ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబోతుంది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పవర్ డివైజ్ల కోసం అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ టెస్టింగ్ సదుపాయం అండ్ దాంతోపాటు అత్యాధునిక సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తయారీ కేంద్రాన్ని ఈ సంస్థ అనేది శ్రీ సత్యసాయి జిల్లాలో రాయలసీమలో ఏర్పాటు చేయబోతుంది అనమాట. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ ఏదైతే ఉందో, ఇప్పటికే ఆ సంస్థ ముంబైలో OSAT సదుపాయాన్ని పైలట్ విధానంలో ఆల్రెడీ నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే మన రాష్ట్రంతో పాటు ఆల్రెడీ తమిళనాడులో, గుజరాత్లో, అస్సాంలో అండ్ ఈవెన్ మధ్యప్రదేశ్లో, సో ఇట్లాంటి డిఫరెంట్ రాష్ట్రాల్లో చాలా తక్కువ రాష్ట్రాల్లోనే ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది సెటప్ చేయడం జరిగింది. బట్ ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా చాలా మంచి విషయం అనమాట. ఇది ఒక టెక్నాలజీ ఇంటెన్సివ్ పరిశ్రమ అనమాట. అంటే ఇలాంటి పరిశ్రమకి టెక్నాలజీ చాలా ఎక్కువగా కావాలి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా కావాలి అండ్ దాంతోపాటు క్యాపిటల్ కూడా చాలా ఎక్కువగా కావాలి. అయితే ఇలాంటి పరిశ్రమలు పెట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒక స్కిల్ క్యాపిటల్గా అదేవిధంగా టెక్నాలజీ క్యాపిటల్గా కూడా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి టెక్నాలజీ ఇంటెన్సివ్ పరిశ్రమలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది ఒక ఇన్నోవేషన్ బేస్డ్ ఎకానమీగా మారడానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్తో పాటు ముంబైలో కూడా ఆల్రెడీ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంటే మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. అండ్ దీంతో పాటు ఈ అణుశక్తి విభాగానికి సరఫరా చేసేటువంటి రక్షణ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ సంస్థ అనేది తయారు చేయబోతుంది అనమాట. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏదైతే ఉందో సత్యసాయి జిల్లాలో, ఈ ప్రాజెక్టు కేంద్రం ప్రకటించినటువంటి ఇండియా సెమీ కండక్టర్ మిషన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనేది ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఈ ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయేటటువంటి ఈ సెమీ కండక్టర్ పరిశ్రమకి ఈ పర్టికులర్ మిషన్ కింద అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఎందుకంటే ఈ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో అనుమతులు కనుక లభిస్తే చాలా రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ అనేవి ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి దొరుకుతాయన్నమాట. సో అందుకోసం ఈ అనుమతులు ఏవైతే ఉంటాయో ఆ అనుమతుల్ని ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి
ఈ సంస్థ అనేది ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది రాష్ట్రంలో మొదటి సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ అయితే ఏం కాదు. ఇదేంటంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ అనమాట. రైట్ అండి, ఇది రాష్ట్రంలో రెండో అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ కాబోతుంది. అయితే ఫస్ట్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. బట్ బిఫోర్ దాట్, సో ఈ ప్రాజెక్ట్ని ఎన్ని దశల్లో అమలు చేయాలని చెప్పేసి ఈ కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే దాదాపుగా 2 దశల్లో ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమను పూర్తి చేయాలని చెప్పేసి ఈ కంపెనీ ప్రభుత్వంతో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. అయితే మొదటి దశలో 3,267 కోట్లు అండ్ రెండో దశలో 6,972 కోట్లు ఈ సంస్థ పెట్టుబడులుగా పెట్టనుంది ఈ సెమీ కండక్టర్ పరిశ్రమలో భాగంగా. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఈ సంస్థకు అనుమతులు లభిస్తాయో, సో సంస్థకి సెమీ కండక్టర్ పరిశ్రమకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే, అంటే అనుమతులు లభించిన నెల దగ్గర నుంచి 25 నెలల్లో మొదటి దశ పనులన్నీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ దీని ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అంటే దాదాపుగా 1,017 మందికి డైరెక్ట్గా ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఈ సంస్థ పేర్కోవడం జరిగింది. అయితే మొదటి దశ ప్రాజెక్టు కోసం సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని టేకులోడ్ల దగ్గర 30 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ అనేది రాష్ట్రంలో రెండో అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ కాబోతుంది. అండ్ ఈ సెమీ కండక్టర్ పరిశ్రమకి రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడ్ల దగ్గర 30 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ని 2 దశల్లో అమలు చేయాలని చెప్పేసి కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కొంచెం మనకి ఇంపార్టెంట్ అనమాట. రైట్, సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నది సెకండ్ అతిపెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమ అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్స్ అండి. ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్స్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే కర్నూలు దగ్గర ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్స్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అండి. రైట్, సో ప్రైవేట్ రంగంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలులో ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ లొకేషన్ స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే కర్నూలు జిల్లా ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ అండి. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఇండి చిప్ సెమీ కండక్టర్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే దాదాపుగా 14,000 కోట్ల టోటల్ ఇన్వెస్ట్మెంట్తో ఇదే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ అనమాట. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 14,000 crore, అంటే 14,000 కోట్లతో ఈ కంపెనీని తీసుకురావడం జరుగుతుంది. అండ్ కెపాసిటీ ఎంత అంటే స్టార్టింగ్ ఫ్రమ్, అంటే మొదట 10,000 వేఫర్స్ పర్ మంత్తో తయారు చేసి దీన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఫేజ్ వైజ్గా 50,000 వేఫర్స్ తయారు చేసే, ప్రతి నెలకి 50,000 వేఫర్స్ తయారు చేసే దిశగా దీన్ని తీసుకుని వెళ్ళబోతున్నారు అనమాట. అయితే దీని ప్రధానమైన ఫోకస్ ఏంటి అంటే ఈ ఎనర్జీ ఎఫిషియంట్ సిలికాన్ కార్బైడ్ సెమీకండక్టర్ చిప్స్ అనేవి పర్టికులర్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ అదేవిధంగా ఈ రెన్యూబుల్ ఎనర్జీ కోసం తయారు చేయాలని చెప్పేసి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి మనకి, ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ సెమీ కండక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఈ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్లో కూడా సెమీ కండక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో పర్టికులర్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఈ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ ఎక్విప్మెంట్ కానీ, సో వాటిలో యూజ్ చేసే సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ సెమీ కండక్టర్స్కి మోర్ ఎనర్జీ ఎఫిషియన్సీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్స్ అనేటివి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. రైట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంకొక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏంటంటే ASIP టెక్నాలజీస్ తిరుపతి. ఇక్కడ ASIP అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ అండి. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట.
దీనికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 468 కోట్లు దీనికి టోటల్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దాంతోపాటు ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నియర్ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీని స్పెసిఫిక్ లొకేషన్ అనమాట ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్. సో అయితే దీని యొక్క కెపాసిటీని కనుక మనం అర్థం చేసుకుంటే, దీని సామర్థ్యాన్ని మనం అర్థం చేసుకుంటే 96 మిలియన్ యూనిట్స్ పర్ యానం, ప్రతి ఇయర్కి కూడా 96 మిలియన్ యూనిట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఈ పర్టికులర్ అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది ఇన్ పార్ట్నర్షిప్ విత్ APACT కంపెనీ లిమిటెడ్. సో ఈ కంపెనీ అనేది సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ. అండ్ ఈ ASIP టెక్నాలజీస్ అనేది ఈ సౌత్ కొరియన్ కంపెనీతో టైఅప్ పెట్టుకోవడం అంటే పార్ట్నర్షిప్ పెట్టుకోవడం కూడా జరిగిందనమాట, రైట్. అండ్ ఈ ఫోకస్ ఏంటంటే అడ్వాన్స్ చిప్ ప్యాకేజింగ్ ఫర్ మొబైల్ ఫోన్స్ కానీ, ఆటోమోటివ్ ECUs కానీ, లేదంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కానీ, సో వీటిని ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ అడ్వాన్స్ సిస్టమ్ అండ్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ అనేది ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తిరుపతిలో 468 కోట్లతో ఎస్టాబ్లిష్ చేయబోతుంది అనమాట, రైట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రాష్ట్రంలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కేంద్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రాష్ట్రంలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్, సో ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు అంటే ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే 5వ తరం, దీన్నే ఇంగ్లీష్లో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారనమాట. సో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లేదంటే ఫైటర్ జెట్, రైట్ అండి. సో అంటే ఇది 5వ తరం ఫైటర్ జెట్ అనమాట, రైట్. సో ఈ 5వ తరం ఫైటర్ జెట్స్ అనేవి ఇప్పటి వరకు కేవలం 3 దేశాల దగ్గర మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఆ 3 దేశాలు ఏంటంటే US దగ్గర, అండ్ దాంతోపాటు చైనా అండ్ రష్యా. సో కేవలం ఈ 3 దేశాల దగ్గరే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి ఉన్నాయన్నమాట, రైట్. సో మీకు తెలిసే ఉంటుంది సుఖోయ్ 57. సో సుఖోయ్ 57 అనేది 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనమాట. సో F-35 కూడా 5th జనరేషన్ ఫైటర్ జెట్, ఇది US దగ్గర ఉంటుందన్నమాట. సో F-35, సుఖోయ్ 57, రైట్. సో JF-17, సో అది చైనీస్ ఫైటర్ జెట్. సో ఇట్లాగా ఈ 5th జనరేషన్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ అనమాట ఇప్పటి వరకు, దాన్ని 5th జనరేషన్ ఫైటర్ జెట్ అంటారు. అయితే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది ఇండియాకి ఇప్పటి వరకు లేదు. అయితే ఇండియా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తుంది ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ని స్వదేశీయంగా తయారు చేయడానికి. ఆ ప్రోగ్రామ్ పేరే ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ పేరు, ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ఇండియాకి కూడా సొంతంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉండాలి, ఎవరిపైన డిపెండ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ AMCAలో భాగంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి రాష్ట్రంలోనే తయారు చేయడం అనేది రాష్ట్రానికి ఒక రకంగా ఒక గొప్ప అదృష్టం అని మనం చెప్పుకోవాలన్నమాట, రైట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్లో చూసుకుంటే ఈ 4.5 జనరేషన్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ జనరేషన్ ఫైటర్ జెట్ అనమాట. ఈ 4.5 జనరేషన్ కూడా ఈ రఫేల్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో ఈ రఫేల్ ఫైటర్ జెట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. బట్ ఇప్పుడు చూస్తే ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం రష్యా వాళ్ళ సుఖోయ్ 57 ఇండియాకు ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. USA కూడా వాళ్ళ F-35ని ఇండియాకు ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. బట్ ఇండియా ఏం ప్లాన్ చేస్తుందంటే మనకి సొంతంగా ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఉండాలి అని ఇండియా ప్లాన్ చేస్తుంది అనమాట. సో దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి DRDO తయారు చేయబోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో DRDO తయారు చేయబోతుంది. అండ్ దానిలో భాగంగానే DRDO రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా పెట్టడం జరుగుతుందన్నమాట, రైట్. సో దీని గురించి మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటే ఇది అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం అనమాట. ఈ ప్రాజెక్ట్ పేరు AMCA తయారీ కేంద్రం. సో ఎంత పెట్టుబడులు పెట్టాలని DRDO లక్ష్యంగా పెట్టుకుంది అంటే డిసైడ్ చేసింది అంటే 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అనేది DRDO పెడుతుందన్నమాట. అయితే ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా
పుట్టపర్తి సమీపంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఈ ఏఎంసీఏ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అయితే ఈ ఏఎంసీఏ తయారీ కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 600 ఎకరాలను కేటాయించడం జరిగింది. అండ్ అనుబంధ యూనిట్ల కోసం మరో 400 ఎకరాలను కూడా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కంప్లీట్గా 1000 ఎకరాలు ఖచ్చితంగా ఈ డిఆర్డిఓ ఏఎంసీఏ తయారీ కేంద్రానికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిశ్చయించుకుందనమాట. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల అంటే మే నెల 15వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ ఏఎంసీఏ తయారీ కేంద్రానికి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పుట్టపర్తిలో శంకుస్థాపన కూడా చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇందులో మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే ఈ విమానం అనేది 5th జనరేషన్ అండ్ స్టెల్త్ యుద్ధ విమానం అనమాట. రైట్. అంటే స్టెల్త్ అంటే రాడార్స్కి దొరకకుండా ఈ శత్రువులు ఆ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో ఆ టార్గెట్స్ అనేవి హిట్ చేసి రాడార్స్కి దొరకకుండా తిరిగి రావటం, అది ఒక రకంగా స్టెల్త్ క్యాపబిలిటీస్ అనమాట. అంటే స్టెల్త్ యుద్ధ విమానం అన్నమాట ఇది. అండ్ 5th జనరేషన్ యుద్ధ విమానం. అండ్ మొదట దీనికి ఒక ప్రోటోటైప్ అనేది రెడీ చేస్తారనమాట. సో బిఫోర్ అంటే కంప్లీట్గా కమర్షియల్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసే కంటే ముందే ఒక ప్రోటోటైప్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది డిజైన్ చేస్తారు. అండ్ ఈ ప్రోటోటైప్ ఎయిర్ క్రాఫ్ట్ని 2029 నాటికల్లా తయారు చేయాలని చెప్పేసి ఈ రక్షణ మంత్రిత్వ శాఖ అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే ఈ తయారీ సామర్థ్యాన్ని ఒక్కసారి మనం గమనిస్తే కనుక మొత్తం 5 ప్రోటోటైప్లను అంటే 5 ప్రోటోటైప్డ్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే 5th జనరేషన్ ఏఎంసీఏ ఫైటర్ జెట్స్ అనేవి 5 ప్రోటోటైప్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. డిఫెన్స్ మినిస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ అండ్ అదేవిధంగా డిఆర్డిఓ. అయితే ఈ ఏఎంసీఏ విశిష్టతలను కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే దీనిలో 2 ఇంజన్లు ఉంటాయి అండ్ సుమారు 25 టన్నుల బరువు ఉంటుందన్నమాట. ఇది ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది 25 టన్నుల బరువు అండ్ 2 ఇంజన్లు ఉంటాయి. సో చాలా ఫైటర్ జెట్స్కి కేవలం ఒక ఇంజన్ మాత్రం ఉంటుంది. బట్ ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్కి ఏంటంటే 2 ఇంజన్లు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ లోపల భాగంలో ఆయుధాలు అమర్చుకునే సదుపాయం కూడా ఉంటుంది. అంటే ఇది ఎక్కువ ఆయుధాలను మోసుకెళ్ళగలిగే సదుపాయం కూడా ఉంటుంది. అండ్ ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఈ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం కూడా ఇది కలిగి ఉంటుందన్నమాట. రైట్. సో సూపర్ క్రూయిజ్ స్పీడ్తో ఇది మూవ్ అవ్వగలిగే సామర్థ్యం కూడా దీనికి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్స్లో సబ్ సోనిక్ స్పీడు, సూపర్ సోనిక్ స్పీడు, హైపర్ సోనిక్ స్పీడు. రైట్. సో ఇట్లాగా మనం చూస్తాం స్పీడ్ని. ఎందుకంటే ఎలా ఎప్పుడైతే మనం ఈ సూపర్ సోనిక్ అంటామో, సూపర్ సోనిక్ అంటే సౌండ్ కంటే కొంచెం ఎక్కువ వేగంగా ప్రయాణించడాన్ని సూపర్ సోనిక్ అంటారనమాట. అంటే హైపర్ సోనిక్ అంటే సౌండ్ కంటే మల్టిపుల్ టైమ్స్ ఫాస్ట్గా వెళ్తే దాన్ని హైపర్సోనిక్ అని పిలుస్తారు. అండ్ సౌండ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో వెళ్తే దాన్ని సబ్సోనిక్ స్పీడ్ అని కూడా పిలుస్తారు. బట్ ఇక్కడ ఈ ఏఎంసీఏ 5th జనరేషన్ ఫైటర్ జెట్ అనేది సూపర్ క్రూయిజ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అండ్ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ సుకోయ్ SU-30 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దానికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సాంకేతికతతో ఈ ఏఎంసీఏ 5th జనరేషన్ ఫైటర్ జెట్ రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీర్ఘకాలిక లక్ష్యం ఏంటంటే 2035 నాటికి పూర్తి స్థాయిలో ఈ యుద్ధ విమానాలు తయారు చేసి ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రోటోటైప్ ఏ సంవత్సరం నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2029 నాటికి ఈ ప్రోటోటైప్ అనేది డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందనమాట. ఇదండి ఈ రోజుకి. థ్యాంక్ యూ సో మచ్.